మన మిడిల్ క్లాస్‌లో అందరికి కామన్‌గా ఉండే కోరిక సొంత ఇల్లనమాట. అయితే ఆ కోరికతో పాటు అందరికి కామన్‌గా ఉండే కన్‌ఫ్యూజన్ గూడా అదే. హోమ్ లోన్ తీసుకుంటే బెటరా? లేకపోతే రెంటెడ్ హౌస్‌లోనే ఉండడమే బెటరా? అసలు ఏది ఎక్కువ మంచిది అని జెప్పేసేసి అందరూ కన్‌ఫ్యూజన్‌లో ఉండుంటారు. సో, ఒకవేళ మీరు కూడా ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉండుంటే ఈ వీడియో మీకోసమే. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకొక క్లారిటీ వస్తుంది. ఏది బెస్ట్ అండ్ మీరు ఏ పాత్ చూజ్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హోమ్ లోన్ మంచిదా? చెడ్డదా? అంటే లైక్ గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పేసేసి ఒక ఫైనల్ ఆన్సర్ ఇవ్వలేమనమాట. అలాగనే హౌస్ రెంట్ వేస్ట్, అది ఒక బర్డెన్ లేకపోతే పనికిరాని ఖర్చు అని కూడా ఒక కంక్లూజన్ లాగా చెప్పలేమనమాట. ఆ డెసిషన్ అనేది మన లైఫ్ సిట్యుయేషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఆ సిట్యుయేషన్స్ ఏంటి? ఎలాంటి సిట్యుయేషన్స్ వాళ్ళకి ఏది బెటర్ అని చెప్పేసేసి డీటెయిల్డ్‌గా చూద్దాం. ఫస్ట్ హోమ్ లోన్ తీసుకుంటే, హోమ్ లోన్‌లో ఏంటంటే మంత్లీ ఈఎంఐ ఉంటుంది. కానీ అది మన సొంత ఇంటి కోసం కడతాము. కొన్ని ఇయర్స్ తర్వాత రెంట్ అనే బాధ ఉండదనమాట. అంటే 15-20 ఇయర్స్ లేదా మనం పెట్టుకునే ఈఎంఐని బట్టి అన్ని ఇయర్స్ దానికొక ఈఎంఐ కట్టిన తర్వాత ఇల్లు ఇంకెప్పటికి మనకే ఉంటుంది కాబట్టి రెంట్ అనే బాధ ఉండదు. నెక్స్ట్ వచ్చేసేసి టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆహ్, మ జనరల్‌గా ఎంప్లాయీస్ వాళ్ళందరికీ హోమ్ లోన్ పెట్టుకున్న వాళ్ళకైతే టాక్సెస్ ఎక్కువ కట్ అవుతూ ఉంటాయి కాబట్టి హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎమోషనల్ సెక్యూరిటీ ఉంటుంది. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో అందరికీ సొంతిల్లు అనేది అది జస్ట్ ఒక అసెట్ లాగానో లేకపోతే ఊరికే ఒక ప్రాపర్టీ మనం ఉండడానికి ఒక ఇల్లు లాగా ఉండదనమాట. అదొక ఎమోషన్ అందరికీ. మాకు సొంతిల్లుంది. మేము మా సొంత ఇంట్లో ఉంటున్నాము అనే ఫీలింగే ఆహ్, అదొక స్పెషల్ ఫీలింగ్ ఉంటుందనమాట. అలా అని హోమ్ లోన్ తీసుకుంటే ఎలాంటి నెగెటివ్స్ లేవా? అన్నీ ప్రోస్ ఏనా? కాన్స్ ఏం లేవా? అంటే అలా కాదు. ఇందులో గూడా కాన్స్ ఉంటాయి. ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసేసి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉంటుందనమాట. రెంట్ అనుకోండి ఫర్ సపోజ్ మనకి ఫినాన్షియల్‌గా అంత స్టేబుల్‌గా లేము అని అనుకున్నప్పుడు కొంచెం తక్కువ రెంట్ ఉన్న ఇంటికో అలా చేంజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ హోమ్ లోన్‌కి అలా కాదు. ఖచ్చితంగా మీరొక టెన్యూర్ పెట్టుకుంటారు ఈఎంఐ. 15 ఇయర్స్ మినిమమ్ 10 ఇయర్స్ ఉంటుంది హోమ్ లోన్ అంటే. అది మినిమమ్ మీరెక్కువ కట్టాలేస్తే. లేదంటే యూజువల్లీ అందరూ ఒక 15-25 ఇయర్స్ పెట్టుకుంటారు. ఇంత లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాల్సొస్తూ ఉంటుందనమాట. అంటే ఇన్ని ఇయర్స్ మీరు ఖచ్చితంగా ఆ పర్టిక్యులర్ అమౌంట్‌ని పే చేయగలుగుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఒకవేళ మీరు ఒక ఏరియాలో తీసుకుంటారు, లేకపోతే ఒక సిటీలో తీసుకుంటారు. మీరు జాబ్ చేంజ్ అయినా, సిటీ చేంజ్ అయినా, ఏదైనా చేంజ్ అయినప్పటికీ అది మనకి మళ్ళీ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే రెంటెడ్ అనుకోండి ఎక్కడంటే అక్కడ తీసుకోవచ్చు. కానీ హోమ్ లోన్‌కి అలా మూవ్ చేయలేం కాబట్టి ఆ డిస్టెన్స్ కానీ, లేకపోతే ఆ సిటీ చేంజ్ మొత్తం ట్రావెల్‌ని మళ్ళీ కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుందనమాట. ఈఎంఐ ప్రెషర్ ఫస్ట్‌లో చెప్పినట్టే మనం ఒక 15-25 ఇయర్స్ కమిట్మెంట్‌గా ఉండాలి కాబట్టి ఈఎంఐ ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. లైఫ్‌లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ సిట్యుయేషన్స్‌ని బట్టి. కానీ ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ ఈఎంఐని ఖచ్చితంగా హ్యాండిల్ చేసుకుంటూనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసేసి ఏదన్నా ఒక ఈఎంఐ మిస్ అయింది అంటే మెంటల్ ప్రెషర్ చాలా ఉంటుందనమాట. కొన్ని కొన్ని సార్లు ఈఎంఐ మిస్ అవుతే ఆబ్వియస్‌గా ఇంట్రెస్ట్ డబుల్ అవుతూ ఉంటుంది. అండ్ అది ఓవర్ డ్యూ కింద వస్తూ ఉంటుందనమాట. దానివల్ల మనకి మెంటల్ ప్రెషర్ ఉంటుంది. మంచిగా కట్టుకుంటే సొంతిల్లు అనే ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో, మంచిగా కట్టలేనప్పుడు కూడా అంతే ఎమోషనల్‌గా చాలా డిప్రెస్డ్‌గా ఉంటుంది హోమ్ లోన్. ఇకపోతే రెంట్ హౌస్ తీసుకుంటే ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసేసి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉండదనమాట. అంటే ఒక ఇంత ఇన్ని రోజులు ఖచ్చితంగా ఇంత అమౌంట్ ఈఎంఐ లాగా పే చేయాలి. లేదా ఇలాంటిదేదన్నా కమిట్మెంట్ లాంటిది ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మెయింటెనెన్స్ అసలు మన మీద ఉండదు. ఇంటికి ఆబ్వియస్‌గా ఇల్లంటే మనం ఎంత మంచిగా కట్టుకున్నా గూడా ఏదో ఒక చిన్న మెయింటెనెన్సెస్ వస్తూనే ఉంటాయన్నమాట. మెయింటెనెన్స్ బాధ మన మీద ఉండదన్నమాట. ఓనర్స్ తీసుకుంటూ ఉంటారు. సో, ఇనీషియల్ కాస్ట్ అవన్నీ చాలా తక్కువ పడుతూ ఉంటాయి. ఇంకపోతే ఈ జాబ్ చేంజ్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఫిక్స్డ్‌గా ఉన్న వాళ్ళకి ఓకే గానీ, మనలాగా ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ, సిటీస్ మారుతూ, లేకపోతే లొకేషన్స్ మారుతూ ఉన్న వాళ్ళకి రెంటెడ్ హౌస్ ఏంటంటే మీరనుకున్నట్టు మీ ఒకవేళ సిటీ చేంజ్ అయితే అక్కడికి దగ్గరలో, జాబ్ చేంజ్ అయితే ఆ ఏరియాకి దగ్గరలో అలా ఎప్పటికప్పుడు ఫ్లెక్సిబుల్‌గా మారే అవకాశాలుంటాయి.
మరి రెంట్ హౌస్‌లో నెగెటివ్స్ ఏంటంటే, ఇవి యూజువల్‌గా రెంటెడ్ హౌసెస్‌లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటది. ఫస్ట్ థింగ్ ఎవ్రీ ఇయర్ రెంట్ పెరుగుతూనే ఉంటుంది. ఈ ఇయర్ మనం 5,000కి ఒక ఇంట్లో రెంట్‌కి దిగామంటే, అది నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా 5,500 600 ఎవ్రీ ఇయర్ ఒక మినిమమ్ బేసిక్ అమౌంట్ అయితే పెంచుతూనే ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి యూజువల్లీ మనందరం కోరుకునేది ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ అనమాట. ఇది మా ఇల్లు అనే హ్యాపీనెస్. అది ఉండదు రెంటెడ్ హౌసెస్‌లో. నెక్స్ట్ వచ్చేసేసి టాక్స్ బెనిఫిట్స్. ఆబ్వియస్‌లీ మనం జస్ట్ రెంట్ మాత్రమే కడతాం కాబట్టి, ఒకవేళ మనం హెవీ రెంట్ కడుతుంటే అవి రెంటెడ్ హెచ్ఆర్ఏలో చూపించుకోవడానికి కుదురుతుంది కానీ, హెవీ టాక్స్ బెనిఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉండవు. ఇంకా ఇప్పుడు మనం యంగ్‌గా ఉన్నప్పుడు ఓకేగా అనిపిస్తుందిలే కానీ, బికాజ్ మనం జాబ్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ మంత్ ఇన్‌కమ్ రొటేట్ అవుతూ ఉంటుంది. బట్ ఓల్డ్ ఏజ్‌లో ఈ రెంట్ అనేది కొంచెం బర్డెన్ లాగా అవుతుంది. అందుకనే యూజువల్‌గా కూడా ఓన్ హౌస్ ప్రిఫర్ చేయడానికి తర్వాత ఫ్యూచర్‌లో ఆఫ్టర్ 60స్ ఎలా ఉంటదో మన లైఫ్ తెలియదు కాబట్టి, ఒక సొంతిల్లన్నా ఉంటే బావుంటది అన్నట్టు అని అనుకుంటారు. దాంతో పాటు ఇంకా చాలా ఉంటాయి మనం యూజువల్‌గా ఫేస్ చేసేవి. రెంటెడ్ హౌసెస్‌లో అనుకోండి ఇప్పుడు మెయిన్‌గా మెట్రో సిటీస్‌లో అయితే వాటర్ ప్రాబ్లమ్ బాగా ఉంటుంది కాబట్టి, ఒకళ్ళిద్దరు ఎవరైనా ఎక్స్‌ట్రా రిలేటివ్స్ వచ్చినా గూడా ఓనర్స్ ఊరుకోరు. వాటర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసేసి. అండ్ మనకి నచ్చినట్టు ఇల్లుని ఉంచుకోలేము. ఆహ్, మెయిన్‌లీ అపార్ట్మెంట్స్‌లో అయితే ఈ కమ్యూనిటీ మీటింగ్స్ అవన్నీ జరుగుతున్నప్పుడు ఓనర్స్‌ని ఒకలాగా, టెనెంట్స్‌ని ఒకలాగా ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నాననమాట. సో, ఇలాంటి చిన్న చిన్నవి కొంచెం ఎమోషనల్‌గా డిస్టర్బ్ చేసేవి కూడా ఉంటాయి ఎక్కువగా రెంటెడ్ హౌసెస్‌లో. ఒకవేళ సింపుల్‌గా కంపేర్ చేయాలి అసలు ఏది బెటర్ ఏంటి అని అనుకుంటే అది మన మీదనే డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. ఆహ్, నార్మల్‌గా ఆలోచించండి. హోమ్ లోన్ ఒక 25,000 కడుతున్నారనుకోండి. హోమ్ రెంట్ ఒకవేళ 10,000 ఉండిందనుకోండి. లైక్ 15,000 అలా ఉండిందనుకోండి. ద డిఫరెన్స్ వచ్చేసేసి ఒక 10,000 ఉంటుంది ఆ రెండిటికి. ఈ 10,000ని మీరు ఎవ్రీ మంత్ రెంటెడ్ హౌస్‌లో ఉంటూనే వైస్‌గా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారనుకోండి ఎస్ఐపీస్‌లలో గాని, లేకపోతే దేర్ ఆర్ మెనీ మోర్ ఇన్వెస్టింగ్ ఆప్షన్స్ అన్నమాట. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్‌లో మాట్లాడాము. అండ్ ముందు ముందు కూడా ఇన్వెస్ట్‌మెంట్ వీడియోస్‌లలో మాట్లాడదాము ఈ విషయం గురించి. కానీ మీరు దాన్ని వైస్‌గా ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం మీకు ఏదైతే మనకి ఓల్డ్ ఏజ్‌లో బర్డెన్ అవుతుంది, లేదా ఒక సర్టెన్ పీరియడ్ టైమ్ తర్వాత అవి మంచి రిటర్న్స్ ఇస్తాయి. అవి మీకు ఇంకా సెక్యూర్డ్ లైఫ్ లీడ్ జేయడానికి హెల్ప్ అవుతాయన్నమాట. కానీ అందరితో అలా అవ్వదు. మనకి ఒకవేళ ఈ మంత్ 10,000 ఒక ఈఎంఐ లాగా కట్టకుండా లేదు అది ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగే చేయాలి అనంటే అందరికీ పాసిబుల్ అవ్వదు. కొందరు అంటూ ఉంటారు అవి అవి ఖర్చయిపోతున్నాయి మాకు తెలియకుండానే ఎటో అటు వేస్ట్ అయిపోతున్నాయి అని జెప్పేసేసి. సో, అలాగా మెయింటైన్ చేయలేము. ఒక ప్రాపర్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా కంటిన్యూ చేయలేము అని అనుకునే వాళ్ళకి మాత్రం నన్నడిగితే హోమ్ లోనే బెటర్. బికాజ్ అదొక ఫిక్స్డ్ ఈఎంఐ గాబట్టి ఆహ్, మన దగ్గర ఉన్నా లేకున్నా ఈఎంఐ కట్టేస్తాము. సో, అట్‌లీస్ట్ ప్రాపర్టీ ఉంటుంది మనకి. సో, ఇప్పుడు మనం అసల హోమ్ లోన్ ఎప్పుడు తీసుకుంటే బెటర్ అని మాట్లాడుకుందాం. హోమ్ లోన్ ఒకవేళ మీకు స్టేబుల్ ఇన్‌కమ్ ఉండిందనుకోండి కంటిన్యూయస్‌గా మినిమమ్ ఓకే. ఇన్‌కమ్ ఎవ్రీ మంత్ పెరుగుతూనే ఉంటుంది. లైక్ ఎవ్రీ ఇయర్ కొంచెమన్నా హైక్ అవుతూనే ఉంటుంది. బట్ స్టిల్ ఇదైతే కాన్‌స్టాంట్‌గా ఉంటుంది. అట్‌లీస్ట్ నెక్స్ట్ 20, 25 ఇయర్స్ వరకు అని అనుకుంటే అప్పుడు హోమ్ లోన్‌కెళ్ళడం బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఒకటే సిటీలో అంటే ఫిక్స్డ్ ఇంకా ఇదే సిటీలో, ఇదే లొకేషన్‌లో ఇక్కడే మేము జాబ్ జేస్తాము అని అనుకునే వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షన్ అనమాట. దాంతో పాటు మీ ఈఎంఐ జస్ట్ మీ ఇన్‌కమ్‌లో మీకొచ్చే సాలరీలో 30-35% మాత్రమే ఈఎంఐ పెట్టుకోవాలి. ఎక్కువ డౌన్ పేమెంట్ జేసేసి ఈఎంఐ తగ్గించుకునేలాగా ఉంటే అప్పుడు హోమ్ లోన్ ప్లాన్ జేసుకుంటే ఇంకా బెటర్‌గా ఉంటుందనమాట. అంత ప్రెషర్, అంత స్ట్రెస్ అదంతా లేకుండా ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన విషయం ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. యూజువల్లీ ఏమైపోతుందంటే హోమ్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ కొంచెం డౌన్ పేమెంట్ కట్టాలి. తర్వాత ఎవ్రీ మంత్ ఈఎంఐస్ మెయింటైన్ చేయడం వల్ల ఈ బర్డెనే ఎక్కువైపోయి ఎమర్జెన్సీ ఫండ్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చెయ్యము. అప్పుడు మనకి ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటామనమాట. సో, మీ ఎమర్జెన్సీ ఫండ్‌కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. దాన్ని అసలు కదిలించాల్సిన అవసరం లేదు అని అనుకున్నప్పుడు మాత్రం హోమ్ లోన్‌కి వెళ్ళడం బెటర్ ఆప్షన్స్. ఈ 4 చెక్ బాక్సెస్ మీరు చెక్ చేయగలిగితే అప్పుడు మనం హోమ్ లోన్‌కి వెళ్ళొచ్చు. మరైతే రెంటెడ్ హౌసెస్‌లో ఎప్పుడుండాలి అని అనుకుంటే ఫస్ట్ థింగ్ ఆ పైన చెక్ బాక్సెస్ చెక్ చేయలేనప్పుడు. దానితో పాటు మీరు ఒకవేళ కెరియర్ గ్రోత్‌లో ఉన్నారనుకోండి. లైక్ ఇప్పుడే కెరియర్ స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ స్టెప్స్ వెళ్ళేవి చాలా ఉన్నాయి. ఒక స్టేబుల్ లేదు ఇంకా అని అనుకున్నప్పుడు
రెంటెడ్ హౌస్ ఇస్ ద బెటర్. దాంతో పాటు ఫ్రీక్వెంట్‌గా సిటీస్ చేంజ్ అవుతూ ఉంటాము. ఆబ్వియస్‌గా కెరియర్ గ్రోత్‌లో ఉన్నప్పుడు సిటీస్ చేంజ్ అవుతూ ఉంటాము. మనకెక్కడ బెస్ట్ ఆపర్చునిటీ వస్తే అక్కడికి వెళ్తూ ఉంటామనమాట. ఇక్కడ ఇల్లు కొనేసి ఇంకెక్కడికో వెళ్ళడం కంటే గూడా అప్పుడు రెంటెడ్ హౌస్‌ని చూజ్ చేసుకోవడమే బెటర్. అండ్ ఈఎంఐ బర్డెన్‌ని చాలా మంది భరించలేరు. అంటే తీసుకోలేరు. ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ ఖచ్చితంగా కట్టాలి అనేది చాలా మందికి ప్రెషర్‌గా ఉంటుంది. కొంతమంది దాన్ని హ్యాండిల్ జేయలేస్తారు. కొంతమంది హ్యాండిల్ జేయలేరు. మేము ఈ ఈఎంఐ ప్రెషర్‌ని హ్యాండిల్ జేయలేము. ఎవ్రీ మంత్ మాకిదొక తలనొప్పిలాగా ఉండింది అని అనుకునే వాళ్ళకి కూడా హోమ్ లోనే బెటర్. అండ్ దాంతో పాటు మీరు ఒకవేళ ప్రాపర్ ఇన్వెస్ట్‌మెంట్ చేయగలరు అని అనుకోండి. మీకు ఎవ్రీ మంత్ లెట్స్ అస్యూమ్ ఒక 5,000 10,000 మిగులుతూ ఉన్నాయి మీ ఇన్‌కమ్‌లో. దాన్ని ప్రాపర్‌గా ఎస్ఐపిలో గాని, ఎక్కడన్నా మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ వాటిని వేస్ట్ చేయకుండా ఊరికే ఏదో ఒక ఖర్చొస్తుంది గదా! అని జెప్పేసేసి ఖర్చు పెట్టకుండా మంచిగా ఇన్వెస్ట్ చేయగలిగినప్పుడు కూడా మీరు రెంటెడ్ హౌసెస్‌లో ఉండి, మీకు మిగిలే ఎక్స్‌ట్రా అమౌంట్‌ని ప్రాపర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే, మీకు హౌస్‌తో ఎంత మంచి అంటే ఒక ప్రాపర్టీకి ఎన్ని రిటర్న్స్ ఉంటాయి, ఎంత సెక్యూర్డ్ లైఫ్ ఉంటుందో, ఇన్వెస్ట్‌మెంట్ త్రూ గూడా అంతకన్నా మంచి సెక్యూరిటీ అండ్ మంచి రిటర్న్స్ ఉంటాయి. సో, ఫైనల్‌గా నేను చెప్పాలని అనుకుందేంటంటే, హోమ్ లోన్ అంటే అదేదో ఒక సక్సెస్‌కి బ్యాడ్జ్ గాదు. అంటే సొంతిల్లు ఉండడం ఒక సక్సెస్‌కి బ్యాడ్జ్ లాంటిది కాదు. అలాగనే మీరు రెంటెడ్ హౌసెస్‌లో ఉంటే ఫెయిల్యూర్ అనేది కూడా కాదనమాట. రైట్ టైమ్‌లో రైట్ డెసిషన్ తీసుకోవడమే ఒక మంచి లైఫ్ చాయిస్ అని నేను చెప్తాను. మనకి ఏది బెటర్ ఇప్పుడు నేను పైన చెప్పిన చెక్ లిస్ట్ అన్నిట్లలో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మనకి ఏది బెటరో అది చూజ్ చేసుకోవాలి తప్ప, సొసైటీ ఏది సక్సెస్ అని చెప్పేసి ఒక డిఫైన్డ్‌గా చెప్పిందో దాన్ని చూజ్ చేసుకోవద్దు. ఆ రేస్‌లో మనం పరిగెడుతూ ఉంటుంటే మనకెప్పుడు ప్రెషరు అదే ఉంటుంది తప్ప, ఒక పీస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేయలేము ఎప్పటికి. అండ్ యెస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏదైనా ఒక్క పాయింట్ అయినా యూజ్‌ఫుల్‌గా అని అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అండ్ ఎవరికైనా హెల్ప్ అవుతది అని అనిపిస్తే షేర్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అసల? మీరు మీకు హోమ్ లోన్ ఎళ్లి సొంత ఇంట్లో ఉండడం బెటర్ అనుకుంటున్నారా? లేదా రెంటెడ్ హౌసెస్‌లో ఉండి మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవడం బెటరా? మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసేసి కింద కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బై బై.